వచ్చిన సంఘ పెద్దలందరికీ వందనాలండి. శిలువలో పలికిన 7 మాటల్లో ఒక మాట నేను ధ్యానించబోతున్నాను. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. తండ్రి, వీరేమి చేయుచున్నారో మీరు ఎరుగుదురు కనుక వీరిని క్షమించు అనే మాటని యేసుప్రభువు ఎందుకు అలాగా అన్నారు? చివరి క్షణంలోనే ఎందుకు యేసుప్రభువు ఆ మాట పలికారు అంటే, ఒకసారి ఆలోచించినట్లయితే యేసుప్రభువు దగ్గర సైనికులు అనేక మంది శిలువ మీద వేసి అతన్ని కొరడాలతోని కొడుతున్నారు, బల్లకు కోట్లు కొలుస్తున్నారు. అదేవిధంగా మేకులతో చేతులను కాళ్ళను కొలుస్తున్నారు. అయినా యేసుప్రభువు వాళ్ళ కోసము, తండ్రి, వీరేమి చేయుచున్నారో మీరు ఎరుగుదురు కనుక వీరిని క్షమించు తండ్రి అని యేసుప్రభువు అంటున్నారు. వాళ్ళని రక్షించండి తండ్రి అనేసి అంటున్నారు. నిజంగానే మనం కూడా యేసుప్రభువుకి సిలువ వేస్తున్నాము, ముళ్ళ కిరీటాన్ని పెడుతున్నాము. అదేవిధంగా మేకులను తన చేతులను కాళ్ళను కొడుతున్నాము. ఎందుకంటే ఎన్నో పాపాలు మనం చేస్తున్నాము. ఇక మీద కన్నా అలాంటి పాపాలు చేయకుండా ఉండాలండి.